కశ్మీర్ బహిరంగ చెరసాల. ప్రపంచ చరిత్రలో ఇద్దరు తమ స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం సుదీర్ఘకాలం పోరాటాలు చేస్తున్నారు. ఒకరు బానిసలు, మరొకరు కశ్మీరీలు. బానిసలు ఎట్టకేలకు విముక్తి సాధించారు, కానీ కశ్మీరీలకు మాత్రం విముక్తి దొరకలేదు. 2019 ఆగస్టు 5 నాడు కశ్మీర్ ప్రజలకి చాలా పెద్ద అన్యాయం జరిగింది. కశ్మీరీలది 400 ఏండ్లుగా కొనసాగుతున్న అంతులేని పోరాట చరిత్ర. 400 ఏండ్ల పోరాటం చరిత్రలో ఎన్నో మారణ హోమాల్ని, అంతులేని అత్యాచారాల్ని, లెక్కలేనన్ని చిత్రహింసల్ని, రోజు కనిపించకుండా పోతున్న బిడ్డల్ని కోల్పోతూ కూడా నేటికి పోరాడుతూనే ఉంది కశ్మీర్. ఈరోజు కాశ్మీర్ ప్రజల శరీరాల్లో ప్రవహిస్తుంది రక్తం కాదు, కన్నీరు. కశ్మీర్ ఓ ప్రత్యేక పరిస్థితిలో భారత్లో విలీనమైంది. కశ్మీర్ సార్వభౌమాధికారానికి ఎటువంటి ఇబ్బంది కలిగించం అనే పేరుతో ఓ ఒప్పందం చేసుకుంది. దాన్నే ఆర్టికల్ 370 ద్వారా రాజ్యాంగబద్ధ హామీ ఇచ్చింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ, టెలికమ్యూనికేషన్ విషయాల్లో తప్ప మిగతా వాటిల్లో జోక్యం చేసుకోమని చెప్పింది. పరిస్థితులు కుదుటపడిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిపి కశ్మీర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ వేదికల మీదే పదే హామీ ఇచ్చారు భారత పాలకులు. తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవాలనే హక్కు కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రతిపత్తిని కూడా తొలగిస్తూ భారత ప్రభుత్వం, చట్టసభలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. నిరంతరాయంగా జరుగుతున్న ఈ వాళ్ళ మీద జరుగుతున్న కర్ఫ్యూలు, అట్లాగే ఇన్ఫర్మేషన్ బ్లాకేజ్లు, షట్ డౌన్లు, ఇక ఇవన్నిటితో పాటు తల్లుల దగ్గర నిద్రపోతున్న పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా తీసుకెళ్లి జైళ్లలో బంధిస్తున్నారు. ఒక మానవ హక్కుల వేదిక కన్వీనర్ చెప్పినట్టుగా ఇందులో దాదాపు 20,000 మంది కాశ్మీరీ పిల్లలు, మైనర్లని భారత జైళ్లలో బంధించున్నారని చెప్తున్నారు. కశ్మీర్ ప్రజలు తమ స్పందనలు తెలపడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఒక నిర్బంధ శిబిరంగా మారుస్తూ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. నిజానికి చట్టసభలు ఆమోదించినంత మాత్రాన, మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది రాజ్యాంగబద్ధం కానక్కర్లేదు. గాంధీ కశ్మీర్ గురించి ఏం చెప్పారో చాలాసార్లు ఆయన పదే చెప్పిన విషయం, కశ్మీర్ భవితవ్యాన్ని అక్కడి ప్రజలే, కశ్మీర్లే నిర్ణయించుకోవాలి. అట్లాగే భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత జాతీయోద్యమంలో వివిధ రాష్ట్రాల, వివిధ జాతుల, తెగల స్వయం నిర్ణయాధికార హక్కు గురించి చెప్పిన విలువలు, వీటన్నిటి దృష్ట్యా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయమైంది. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా, ఎటువంటి చర్చకు ఆస్కారం లేకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం గత ఆగస్టు 5న పార్లమెంటు సాక్షిగా 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేది వేరే విషయం. దానికి 70 సంవత్సరాలుగా అంతకు ముందు నుంచి కూడా కొనసాగుతున్న ఒక సమస్యకి పరిష్కారం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది ఒక చర్చ. కానీ అసలు ఆ చర్చకు ఆస్కారం లేని పరిస్థితి, వాళ్ళ నిర్ణయాధికార హక్కు గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేని స్థితి అనేది కల్పించడం అనేది అన్యాయం. పైగా ఈ మార్పుని, ఈ ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయడాన్ని, లేదా కశ్మీర్ మొత్తం మీద ఒక దిగ్బంధాన్ని విధించడాన్ని కశ్మీరీ ప్రజలే హర్షిస్తున్నారని చెప్పడం అనేది ఒక పెద్ద అబద్ధం. అనేక మందిని నిర్బంధంలో తీసుకుంటున్నారు, కాల్పులు జరుపుతున్నారు, వాళ్ళని బయటికి రానికుండా, వాళ్ళు ప్రొటెస్ట్ చేయకుండా, వాళ్ళ అసమ్మతిని తెలియజేయకుండా ఈ 4.5 నెలల కాలం గడిచింది. కశ్మీరీల అభివృద్ధి కోసమే 370ని రద్దు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం కశ్మీర్కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంపించేసి, ప్రజానీకాన్ని ఇళ్లల్లో బంధించి, ప్రజా ప్రతినిధుల్ని అరెస్టు చేసి కశ్మీర్ను బహిరంగ చెరసాలగా మార్చివేశారు. మనం ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళకి కనీసం ఇంతకాలం ఉన్న ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంటేనన్నా రేపు పొద్దునైనా తమ మాటలు ఆలకిస్తారనే ఒక ఆశ వారికి ఉంటుంది. అది కూడా లేకుండా దాన్ని ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంగా కూడా కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం అనేది కాశ్మీర్ ప్రజలను పూర్తి హతాశను చేసింది. ఆ హతాశ స్థితి నుంచే వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియని ఒక మౌనంలోకి వెళ్ళిపోయారు తప్ప ఈ పరిస్థితిని వాళ్ళు ఆమోదిస్తున్నారని మనం అనుకోలేము. కాబట్టి ఇప్పటికి కూడా రాజ్యాంగ
వీటికి వ్యతిరేకంగా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఇటువంటి వాళ్ళు తీసుకున్న వైఖరులకు భిన్నంగా జరిగిన ఈ పరిణామాన్ని మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. అట్లాగే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనని బయట ప్రపంచంతో పాటు ముందు తెలుగు సమాజానికి దాన్ని చాటాల్సిన అవసరం ఉంది. ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ కశ్మీర్ గురించి వ్యాఖ్యానించినట్లు ఈరోజు కశ్మీర్ ప్రపంచంలోనే అత్యధిక సైన్యాలు మోహరించిన ప్రాంతాల్లో ఒకటిగా లేదా ఏకైక ప్రాంతంగా ఉంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని వీళ్ళలో భారత ప్రజల్లో ఇంకా మిగిలి ఉన్న ఒక చైతన్య స్పృహ ఏదైతే ఉందో ఆ చైతన్య స్పృహని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. కానీ మనం మన కేవలం ఉద్వేగాలకు లోనై కేవలం ఒక భూభాగం మన దేశంలో కలుపుకొని ఉండాలి అనే ఒక కుహన జాతీయవాదానికి లోనై ఒక ప్రజలకి సుదీర్ఘకాలం పోరాడుతున్న ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలకు మనం అన్యాయం చేయకూడదు. ఇప్పుడు స్వయంగా సైన్యమే చెబుతున్నట్లు కేవలం పిడికెడు మంది ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు 5 లక్షల మంది సైనికుల్ని అక్కడ మోహరించారు అనటం అక్షర సత్యం. ఈ పుస్తకం అటువంటి ఈ పరిణామం గురించిన ఒక విమర్శనాత్మక దృష్టిని మనకు అందజేస్తుంది. కశ్మీర్ ప్రజలకు తిరిగి వారి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలి. వారి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ పరిధిలోనూ అవసరమైతే రాజ్యాంగానికి వెలుపలో లేదంటే అంతర్జాతీయంగానో జాతీయంగానో ఏదో పద్ధతిలో ఏది విహితం అనిపిస్తే ఏది సరైనది అనిపిస్తే అటువంటి పద్ధతుల్లో ఒక చర్చలు జరపాలి. దాంట్లో ఉండే అందరూ స్టేక్ హోల్డర్స్ని కలుపుకొని చర్చలు జరపాలి. ఆ చర్చలు జరపడానికి ఒక వాతావరణం ఏర్పడాలంటే కాశ్మీర్ ఆగస్టు 5 కంటే ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న పరిస్థితులు, కశ్మీరీల మనోభావాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు వీటన్నిటిని కూడా తమ రచనల రూపంలో తీసుకొచ్చారు. అనేక మంది రచయితలు, అదేవిధంగా జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, పౌర సమాజానికి సంబంధించిన వ్యక్తులు వీటన్నిటిని ఈ వ్యాసాల అన్నిటిని కూడా ఒక మాలలా గుచ్చుతూ మలుపు పబ్లికేషన్స్ పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది. కాబట్టి ఈ పుస్తకంలో అక్కడి పరిస్థితి గురించి ప్రత్యక్షంగా చూసిన వారు, పరోక్షంగా విన్నవారు, ఆ సమస్య గురించి ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు కశ్మీర్లో జరుగుతున్న దాని గురించి చర్చించారు. ఈ పుస్తకాన్ని చదవండి, మీకున్న అవగాహనతో దీన్ని బేరీజ్ వేసుకోండి. కశ్మీర్ గురించి ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని అలవర్చుకోండి. కశ్మీర్ బహిరంగ చెరసాల పేరుతోటి దీంట్లో మనం చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో మార్కండేయ కడ్డు, రామచంద్ర గుహ, అదేవిధంగా షహనాజ్ బషీర్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రసాద్, ఏబికే ప్రసాద్ గారు, రాజ్దీప్ సర్దేశాయ్ అటువైపు జాతీయ స్థాయిలో జర్నలిస్టుగా, ఇక్కడ హరగోపాల్, మాడభూషి శ్రీధర్, కె శ్రీనివాస్ ఇలాగ చాలామంది దాదాపు 29 మంది రాసిన వ్యాసాలు ఈ పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు కశ్మీర్ పేరుతోటి. దీంతోపాటు ఆ సమయంలో 370 ఆర్టికల్ రద్దు సమయంలో అక్కడికి వెళ్ళిన 2 నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టులను కూడా ఈ పుస్తకంలోకి తీసుకొచ్చారు. ఆ పరిస్థితినే ఇవాళ బహిరంగ చెరసాల కశ్మీర్ అనే పుస్తకం ద్వారా మనం చర్చిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పుస్తకం రావడం, వాస్తవాన్ని మనం గ్రహించే ప్రయత్నం, అదేవిధంగా వాస్తవాన్ని ప్రజలందరికీ తెలిపే ప్రయత్నం చేయడం అనేది మలుపు పబ్లికేషన్స్ ఒక సాహసోపేతమైన అవసరానికి సంబంధించిన టైమ్లీ నీడ్ అని చెప్పాలి. ఇలాంటి పుస్తకం తీసుకొచ్చిన మలుపు పబ్లికేషన్స్కి ఈ సందర్భంగా నేను శుభాభినందనలు చెప్తున్నాను. ఈ నేపథ్యంలో కశ్మీర్లో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పేందుకు మలుపు ప్రచురణ సంస్థ కశ్మీర్ బహిరంగ చెరసాల పేరుతో ఓ సంకలనాన్ని ముందుకు తీసుకొచ్చింది.